సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అతిపెద్ద విషయం ఏమిటంటే, మీరు చూసే మనసు అసలు మనసు కాదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు, మనసు 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఇది పసిపిల్లాడిలా ఉంటుంది, అది కోరికల గూడు, ఏది కావాలో వెంటనే కావాలి అంటుంది. రెండవది ఈగో, అది నిజాన్ని చూస్తుంది, ఏది సాధ్యమో అది మాత్రమే అనుమతిస్తుంది. మూడవది సూపర్ ఈగో, అది నీలోని న్యాయం, మీకు తప్పు సరైనదని చెప్తుంది. ఈ 3 ఎప్పుడూ ఒకే దారిలో నడవు, అందుకే మనిషి లోపల యుద్ధం జరుగుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఒక గొప్ప భావన ఇది, కలలు పిచ్చి కాదు. కలలంటే మీ మనసు మీతో మాట్లాడే ఒక గుప్త భాష. పగలు మీరు దాచిన భావాలు, మీరు బయట పెట్టని ఆలోచనలు రాత్రి కలల రూపంలో బయటకు వస్తాయి. మీకు భయంగా ఉన్నది కలలో మీ ముందుకు వస్తుంది. మీరు కోరుకున్నా అడగలేకపోయిన కోరికలు కలల్లో నిశ్శబ్దంగా కనిపిస్తాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన కలలను సాధారణంగా తీసుకోలేదు. అతను వాటిని రాసుకున్నాడు, మళ్లీ చదివాడు, అవి చెప్పే అర్థాన్ని వెతికాడు. ఆ ప్రయాణంలో అతను తన మనసును తెలుసుకున్నాడు. ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకంలో అతను చెప్పిన ఒక లోతైన నిజం, నా కలలు నాకు నన్ను పరిచయం చేశాయి. అంటే మనకు అర్థం కాని మనసును కలలు మెల్లగా అర్థం చేయిస్తాయి. మనిషి బయట ఎలా ఉంటాడో ఒక ముఖం, లోపల ఎలా ఉంటాడో కలలు చూపించే మరో ముఖం. అందుకే కలలను చిన్నగా తీసుకోకు, అవి నీలోని నిజాన్ని చెబుతున్నాయి. మీకు నొప్పి కలిగించే విషయాలు మీరు మరిచిపోతారు, కానీ అవి పోవు మీ మనసు అడుగున నిశ్శబ్దంగా దాచిపెట్టబడతాయి. ఇదే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన రిప్రెషన్. నొప్పిని మరిచిపోవడం కాదు, దాచిపెట్టడం. మీకెవరో మీద కోపం ఉంటుంది, కానీ మీరు దాన్ని వాళ్ళపై చూపించలేరు. అప్పుడు ఆ కోపం వేరే దానిపై పడుతుంది. ఇదే డిస్ప్లేస్మెంట్. అసలు భావాన్ని వేరే చోటికి మార్చడం. మీరు తప్పు చేస్తారు కానీ ఒప్పుకోలేరు. అప్పుడు మీరు నమ్ముతారు, ఇది నేను కాదు, వేరే వాళ్ళు చేశారు అని. ఇదే ప్రాజెక్షన్, మీ లోపాలను ఇతరుల మీద నెట్టడం. ఈ మనసు ఆటలు మీకు తెలియకుండా జరుగుతుంటాయి. అందుకే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక కఠినమైన నిజం చెప్పాడు, మనిషి తన బాధ నుండి తప్పించుకోవడానికి ఏ పనైనా చేస్తాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవితం అంత సులభం కాదు. అతని ఆలోచనలను చాలా మంది తిరస్కరించారు, అతన్ని తప్పు అనుకున్నారు, కానీ అతను ఆగలేదు. ఎందుకంటే అతను ఒక నిజం చూశాడు, మనిషి బయట కనిపించేది కాదు, లోపల దాగి ఉన్నదే నిజం. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన గొప్ప విషయం ఇదే, మీరు ఏమి దాచుకుంటున్నారో అదే మిమ్మల్ని నడిపిస్తుంది.